యెహెజ్కేలు 12వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకై ఉన్నారు, విను చెవులు కలిగియు వెనకై ఉన్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవానికి తగిన సామగ్రిని మూట కట్టుకొని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి యొక్క స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయవారు, అయినను దీన్ని చూచి విచారించు కొందరేమో. దేశాంతరము పోవాడు తన సామగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామగ్రిని పగటి యందు బయటికి తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవాని వలె నీవు బయలుదేరవలను. వారు చూచుచుండగా గోడకు కన్నం వేసి నీ సామగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపోము. నేను ఇశ్రాయేలులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని. ఎట్లనగా నేను దేశాంతరము పోవాడనైనట్టుగా పగటి యందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసుకొని మూట భుజం మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు చేయునదేమి? తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నువ్వు వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలులకందరికీ చెందును. కాబట్టి వారికి ఈ మాట చెప్పుము, నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగు వాడు రాత్రి యందు సామగ్రిని భుజం మీద పెట్టుకొని తానే మోసుకొని పోటుకై తన సామగ్రిని బయటికి తెచ్చుకొనవలెనని గోడకు కన్నం వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వల యొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. మరి వారికి సహాయులై వచ్చిన వారినందరిని అతని దండు వారినందరినీ నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను, క్షామమునకు చావకుండను, తెగులు తగులుకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వణుకుచూనే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములోని జనులకిలాగు ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశమును గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోనున్న కాపరసులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనినట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండెను, దేశమును పాడగును. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశంలో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము,
ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరినూ ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను. గనుక నీవు వారితో ఇట్లనుము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలననియు, బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లను, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు 13వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవిలాగు చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలుగుకున్నను సోబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవేయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు నమ్మదగని సోదెగాండ్ర అయితిరి కదా. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు. గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. వారు ఇశ్రాయేలీయుల దేశంలోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొందురు. సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూసెదరు. ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము. వర్షము ప్రవాహముగా కురియను, గొప్ప వడగండ్లు పడును. తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మను చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచను. దాని పునాది కనబడినట్లు మీరు గచ్చుపోత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చేదను. అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. ఈలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చుపోత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికి పని తీరనని మీతో చెప్పుదును. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయివారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగూ ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మనుషులను వేటాడవలనని
చేతుల కీళ్ళన్నిటికి గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. అబద్ధపు మాటల నంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరెడు యవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరతురు. గనుక మనుషులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను. మీ కౌగిటిలో నుండి వారిని ఓడబెరికి మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చేదను. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను. వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు. మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందరు, సోదె చెప్పకయుందరు. నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించెదను. యెహెజ్కేలు 14వ అధ్యాయం. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యుద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యుద్ధ ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యుద్ధకు వచ్చు ఇశ్రాయేలులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. గనుక నేను వారి హృదయమును లోపరుచున్నట్లు యెహోవానకు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయి హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనడి. ఇశ్రాయేలులలోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యుద్ధ విచారణ చేయవలని ప్రవక్త యుద్ధకు వచ్చిన ఎడల యెహోవానకు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పినడలా యెహోవానకు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చివాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వారిని నిర్మూలము చేసేదను. ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటి చేత తమను అపవిత్రపరచుకొనకయు నుండి నా జనులగునట్లును నేను వారికి దేవుడై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగు చేసుకొనిన దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యుద్ధ విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదును. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత
తమ్మును మాత్రమే రక్షించుకొందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగనట్లు నేను దాని మీదికి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకొందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నేను అట్టి దేశము మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చినడలా ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకొందురు. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చినడలా అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును. వారు బయటికి రప్పింపబడిదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చేదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదకి నేను రప్పించిన కీడును గూర్చియు దానికి నేను సంభవింప చేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.